హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరవింద్ ట్రేడింగ్ అనాలిసిస్. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్ని ఎలా మొదలు పెట్టాలి, ఎన్ఎస్సి బిఎస్సి అంటే ఏంటి, బిగినర్స్కి కంప్లీట్ గైడ్ చేయడం అయితే జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో ఏబిసిడీలని మీకు అర్థమయ్యే భాషలో నేను నేర్పించడం అయితే బాధ్యత తీసుకుంటున్నాను. ఈ సిరీస్ని మిస్ కావద్దండి. ప్రతి ఒక్క పాయింట్ని కూడా విడిచిపెట్టకుండా స్టాక్ మార్కెట్ స్టార్టింగ్ నుండి ఎండ్ ఆఫ్ ద మీరు ఒక ఇన్వెస్టర్ అండ్ ఒక ట్రేడర్ అయ్యే వరకు మీకు క్లియర్ ఒక వేలో కంటెంట్ ఇవ్వడమే ఈ ఛానల్ యొక్క మెయిన్ లక్ష్యం అన్నమాట. సో కంప్లీట్లీ ఛానల్ ఫాలో కండి. మనం చెప్పిన సాధారణ వర్డ్స్ని అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్ మన భాషలో మీరు అర్థం చేసుకొని స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వీడియోని మొదలు పెడదామా? మరి చాప్టర్ 1, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ ఒక సంత లేదంటే మనం వెళ్ళే మార్కెట్లో అని అనుకోండి. అక్కడ మనకు కావాల్సిన కూరగాయలు లేదంటే ఏమైనా సామాన్లు కొంటాం. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఏంటంటే కొన్ని కంపెనీలకు సంబంధించిన వాటాలు అంటే మనం షేర్స్ అని పిలుచుకుంటాం, వాటిని కొనటం మళ్ళీ అమ్మటం జరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్కి మనం ఏదైనా మార్కెట్కి వెళ్ళామనుకోండి, మనం కొనేవాళ్ళం అయితే వాళ్ళు అమ్మే ప్రతి సామాను కొనుక్కుంటాం. సో మనం కొనేవాళ్ళం అంటే బయ్యర్స్ అయ్యాం, వాళ్ళు అమ్ముతున్నారు కనుక వాళ్ళు సేలర్స్ అయ్యారు. అలానే స్టాక్ మార్కెట్లో కూడా ఉన్న కంపెనీస్ వాళ్ళ యొక్క షేర్స్ని అమ్ముతాయి అన్నమాట. మన దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకొని దాని ద్వారా వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్కి వాళ్ళ కంపెనీస్ని ఇంకా ఎక్స్పెండ్ చేయడానికి వాళ్ళ బిజినెస్ని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. వీటికి సంబంధించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా అర్థం చేసుకోండి. ఒకే ఒక పాయింట్లో స్టాక్ మార్కెట్ అంటే మనం వెళ్ళే ఒక సంత లేని మార్కెట్ లాంటిదండి. మనం ఎక్కడైతే మనకి ఇంటికి కావాల్సిన నీడ్స్ సామాన్లు కొనుక్కుంటాం, స్టాక్ మార్కెట్లో ఏంటంటే డిజిటల్గా కొన్ని కంపెనీకి సంబంధించిన వాటాను కొంటాం అనమాట. మనం తరచుగా స్టాక్ లేదంటే షేర్ అని వింటూ ఉంటాం. స్టాక్ లేదంటే షేర్ అంటే ఏంటి? వాటా కొనటం అన్నమాట. ఒక కంపెనీని తన వ్యాపారాన్ని విస్తరించడానికి డబ్బు అవసరమైంది అనుకోండి, ఆ కంపెనీ యజమానులు ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో తన కంపెనీని చిన్న చిన్న భాగాలుగా చేసి విడగొట్టి దాన్ని మన యొక్క స్టాక్ ఎక్స్చేంజెస్లో వాటిని లిస్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. దాని ద్వారా ఆ చిన్న చిన్న భాగాల్లో మనలాంటి వాళ్ళు మా కంపెనీ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క చిన్న పార్ట్స్ని కొనుక్కుంటాం. దాన్నే షేర్ లేదంటే స్టాక్ అంటారు. షేరింగ్ అనేది మీకు తెలుసు కదా, నలుగురు కలిసి ఒక ఆటోని బుక్ చేసుకుంటే షేర్ ఆటోలో వెళ్తున్నాం అంటాం కదా. అంటే మనలాంటి చాలామంది కలిసి ఆ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నారని అర్థం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు క్లియర్ అయింది కదా. ఇప్పుడు అర్థం చేసుకుందాం. మీరు ఒక కంపెనీలో ఒక షేర్ కొన్నారు, మీరు ఆ కంపెనీ యొక్క భాగస్వామి అంటే ఆల్మోస్ట్ పార్ట్నర్ అయ్యారండి. ఇది డిజిటల్గా జరుగుతుంది. ఫర్ సపోజ్ కంపెనీ అభివృద్ధి చెందింది, లాభాలు సంపాదిస్తుంది, అలాంటప్పుడు ఆ షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది, తర్వాత మీరు కూడా లాభపడతారు. ఓకేనా? లేదు కంపెనీలు నష్టాల్లోకి పోతే మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు కొంత నష్టపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? సింపుల్లీ ఆ కంపెనీలో మీరు ఒక పార్ట్నర్గా జాయిన్ అయినట్టు అన్నమాట. అది డిజిటల్ కానీ. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్చేంజెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎన్ఎస్సి బిఎస్సి. మనం షేర్లు ఎక్కడ కొంటాం? మనం నార్మల్గా సామాన్లు కావాలంటే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో ఎలా ఆర్డర్ పెడతామో మనం షేర్లు కొనాలనుకుంటే భారతదేశంలో 2 ప్రధాన వేదికలు ఈ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. వాటినే స్టాక్ ఎక్స్చేంజెస్ అంటారు. అవి ఒకటి ఎన్ఎస్సి, 2 బిఎస్సి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అన్నమాట. మనం ఏవైనా సామాన్లు ఆర్డర్ పెట్టాలంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ని ఎలా యూజ్ చేస్తామో అదే కంపెనీలు వాళ్ళ యొక్క షేర్స్ని అమ్మాలంటే ఈ ఎన్ఎస్సి బిఎస్సిలో వాళ్ళ యొక్క షేర్స్ని లిస్టెడ్ చేస్తారనమాట. లిస్ట్ చేస్తారు. అప్పుడే మనలాంటి సామాన్యం కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, ఎక్స్చేంజ్ పూర్తి పేరు బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది ఆసియాలోనే అతి పాత ఎక్స్చేంజ్ అండి. దీనిలో వేల సంఖ్యలో కంపెనీలు ఉన్నాయి. దగ్గర దగ్గర 5000 కంపెనీస్ అనేవి లిస్టెడ్ అయి ఉన్నాయి. సెకండ్ది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి. ఇది దేశంలోనే అతిపెద్ద ఆధునిక ఎక్స్చేంజ్ అండి. ఇక్కడ ఎక్కువ లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. అంటే ఎక్కువ యాక్టివ్గా ఎన్ఎస్సిలో ట్రేడర్స్ లేదంటే ఇన్వెస్టర్స్ ట్రేడ్ చేస్తూ ఉంటారు. బిఎస్సి అనేది చాలా పాతది అన్నమాట. కొంత లిక్విడిటీ బిఎస్సిలో తక్కువ ఉంటుంది, ఎన్ఎస్సిలో లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది. అంటే జనాలు ఎక్కువ ఎన్ఎస్సిలో ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, మీరు ఒక విషయాన్ని గమనించాలి. మనం నేరుగా ఎక్స్చేంజ్కి వెళ్ళైతే షేర్లు కొనలేమండి. దీనికోసం స్టాక్ బ్రోకర్స్ ఉంటారు. ఉదాహరణకు ఏంజిల్ వన్, జిరోదా, గ్రో, అప్స్టాక్.
దగ్గర డీమెట్ ఖాతా ఓపెన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎన్ఎస్సిలో లేదంటే బిఎస్సిలో మనం షేర్స్ని అయితే కొనడం లేదంటే అమ్మడం చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా? నేరుగా ఎక్స్చేంజ్కి వెళ్ళి మాత్రం మనం షేర్స్ అయితే కొనుక్కోలేం. దానికోసం మిడిల్లో స్టాక్ బ్రోకర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇండెక్సెస్ అంటే ఏంటి తెలుసుకుందాం. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అని మీరు తరచుగా వింటూ ఉంటారు. నిఫ్టీ ఇన్ని పాయింట్లు కోల్పోయింది, సెన్సెక్స్ ఇన్ని పాయింట్లు కోల్పోయింది, లేదంటే మార్కెట్ క్రాస్ అయిపోయింది, పతనం అయిపోయిందన్న వర్డ్స్ అనేవి మీరు తరచుగా న్యూస్లో లేదంటే ఎవరైనా చెప్పడం వల్ల వినుంటారు. సో మార్కెట్ పైన ఆసక్తి ఉన్న వాళ్ళు పక్కా తెలిసి ఉంటుంది నిఫ్టీ సెన్సెక్స్ అంటే ఏంటి అనేది. మన మార్కెట్లు ఈరోజు లాభాల్లో ఉన్నాయా లేదంటే నష్టాల్లో ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ ఇండెక్సెస్ సూచీలుగా పనిచేస్తాయండి. వేల కంపెనీలు చూడడం కష్టం కదా, కాబట్టి కొన్ని ముఖ్యమైన కంపెనీలు కలిపి ఒక గ్రూప్గా చేశారనమాట. ఫస్ట్ సెన్సెక్స్, ఇది బిఎస్సికి చెందింది. దీంట్లో టాప్ 30 కంపెనీలు అయితే ఉంటాయండి. సెకండ్ వన్ నిఫ్టీ అండి, ఇది ఎన్ఎస్సికి చెందింది. దీంట్లో మనకి టాప్ 50 పెద్ద కంపెనీలు అయితే ఉంటాయండి. వీటి ఆధారంగానే ఈరోజు మార్కెట్ పెరిగిందా పడిందా అనేది మనం ఒక అంచనా వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది? ఒకవేళ నిఫ్టీలో ఉన్న అన్ని మెజారిటీ కంపెనీలు మంచిగా పనిచేస్తాయి అనుకోండి, అప్పుడు మార్కెట్ అప్ అంటే మార్కెట్ పెరుగుతుంది, అన్ని షేర్స్ కూడా ప్రాఫిట్స్లోకి వెళ్తాయి అన్నమాట. అంతేకాకుండా మనకి అక్కడ ఉన్న మెజారిటీ స్టాక్స్ అనేవి పడిపోతే, కంపెనీలు పడిపోతే అప్పుడు మార్కెట్ డౌన్ అంటాం. అలాంటప్పుడు మనం నష్టాలను కూడా మూటగట్టుకుంటాం. ఓకే, ఒక మాటలో క్లుప్తంగా అర్థం చేసుకుందాం. స్టాక్ అంటే కంపెనీలో మీరు భాగస్వామ్యం, అంటే మీరు అందులో పార్ట్నర్ అవ్వడం అనమాట. ఎక్స్చేంజ్ అంటే షేర్స్ కొనే అమ్మే చోటు, ఎన్ఎస్సి బిఎస్సి. ఇండెక్సెస్ అంటే మార్కెట్ పరిస్థితిని చెప్పే మీటర్. ఓకే, అంటే దాన్ని కొలమానం అన్నమాట. ఎన్ఎస్సి బిఎస్సి పెరిగితే మన స్టాక్ మార్కెట్లు పెరిగినట్టు, అవి కింద పడిపోయినట్లు అంటే ఆల్మోస్ట్ మన మార్కెట్లు పతనమైనట్టు అనమాట. ఇందులో ఇలా అర్థం చేసుకో. ఈ నెక్స్ట్ చాప్టర్లో స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, దీనిపైన విశ్లేషిస్తూ నెక్స్ట్ వీడియో రాబోతుంది. సో ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో ఇలా క్లియర్ కట్గా మీకు కంటెంట్ కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ పుష్ చేయండి. కొంత కొత్త వాళ్ళ వరకు వెళ్ళి ఇంత ఈజీగా నేర్చుకునే స్కోప్ అయితే ఉంటుంది. అండ్ హైప్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా స్టాక్ మార్కెట్ పైన ఆసక్తి ఉందనుకోండి, వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి మరియు స్టాక్ మార్కెట్లో ముందుండండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి తదుపరి వీడియో చూడండి.